వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. జూబ్లీ హిల్స్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీహార్లోనూ ఎన్నికల ఫలితాల సందడి మొదలైంది. ఇందులో భాగంగా యూసఫ్ కూడా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లోకి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు బీహార్ ఎన్నికల్లో పీకే పార్టీ ప్రభావం ఇదే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఎన్నికలు అరగేంద్రంలో విఫలమవుతున్నాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం పీకే పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీహార్లోని 243 సీట్లలో 239 చోట్ల జన్ సురాజ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మహాగర్ బంధన్ కూటమి ఓట్లను చీల్చడంలో జన్ సురాజ్ సక్సెస్ అయినట్లే కనిపిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగడానికి పీకే పార్టీ ప్రభావం పనిచేస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో మహాగర్ బంధన్ కూటమిలో ప్రధాన ఆర్జేడీ పార్టీ 60 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలవ్వగా ఉదయం నుంచే ఆధిక్యంలో ఎన్డీఏ తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఇందులో భాగంగా సుమారు 145 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు. మరోవైపు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ జేడీఏ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా మరోసారి నితీష్ ప్రభుత్వం రాబోతుందని, అందుకు బీహార్ సిద్ధంగా ఉందంటూ రాసుకొచ్చింది. ఇదే సమయంలో గెలుపుపై ఆర్జేడీ సైతం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా తమే గెలవనున్నామని, మార్పు రానుందని, తమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ విలేకరులతో అన్నారు. కాగా అధికారి ఎన్డీఏ కూటమి బీహార్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకే మొదలైంది. 38 జిల్లాల్లోని 46 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతుంది. మొదటి 2 రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొదటి 2 రౌండ్స్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఆధిక్యం లభించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి తొలి రౌండ్లో 8,864 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సునీత కంటే 62 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో రెండో రౌండ్లోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1094 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.